వెల్కమ్ బ్యాక్. 123 జీవోపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేయాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదు? సరే, ఇక జీవో 123కి సంబంధించి డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళింది. రైతుల ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి మళ్ళీ మరోసారి నొక్కి వక్కాణించింది ప్రభుత్వం. ఏంటి సార్, ఓ పక్క రైతుల ప్రయోజనాలు ముఖ్యం అంటూ మళ్ళీ అప్పీల్కి వెళ్ళడానికి ఒకటి రైతుల ప్రయోజనాలు ముఖ్యం అన్నప్పుడు జీవో 123 రానే రావద్దు. అవును, జీవో 123 ఏం చెప్తోంది? భూసేకరణ చట్టం 2013కు పక్కకు పెట్టడానికి జీవో 123 వచ్చింది. అందరూ తెలిసిన విషయం. ఈ జీవో భూసేకరణ చట్టం పక్క పెట్టడానికి వచ్చినప్పుడు ఈ వివాదం జరిగితే ప్రభుత్వమే ఒక హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పారు, ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయాన చెప్పారు, మీరు రైతులు ఏది కోరుకుంటే అది ఇస్తాము. జీవో 123 ప్రకారం చేయమంటే జీవో 123 ప్రకారము చేస్తాము, కాదంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేయమంటే చేస్తాము. చాయిస్ అనేది రైతులకే ఇస్తున్నాం అని చెప్పారు. మరి మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇలా భూసేకరణ చట్టం వద్దు, మాకు 123 కావాలంటారు? మీరే చాయిస్ ఇస్తామన్నారు. రాష్ట్ర హైకోర్టు చాయిస్ అవసరం లేదు, జీవో 123 చెల్లదు, మీరు భూసేకరణ చట్టం 2013 ప్రకారమే ఇవ్వాలి అని చెప్పింది. మీరు చెప్పిందే రాష్ట్ర హైకోర్టు చెప్పింది కదా. మరి కాగల గారు ఇంక అందరూ చేసిన అనుకోని ఇచ్చేసుకోవచ్చు కదా. అంటే అర్థం ఏంటి? జీవో 123 అయినా మంచిదే, భూసేకరణ చట్టమైనా మంచిదే, రెండిట్లో రైతు ఏదైనా ఎంచుకోవచ్చు అన్నది అబద్ధం అని తెలిపింది కదా. ఇది కేవలం మీరు రాజకీయ ప్రచారం కొరకు, ప్రతిపక్షాల ఆందోళనను పక్క పెట్టడం కొరకు వేసినటువంటి ఒక ఎత్తుగడ అని అర్థమైపోయింది. తర్వాత ఇవాళ డివిజన్ బెంచ్కు పోతున్నారు. ఏమని పోతున్నారు? మాకు జీవో 123లో మేము బెటర్ ఇస్తామని. హైకోర్టులో సింగిల్ జడ్జి ముందు వాదించింది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం? సెక్షన్ 107 ప్రకారం, భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 107 ప్రకారం రాష్ట్రాలకు అధికారం ఉంది, అందుకే మేము జీవో 123 ఇచ్చామంటున్నారు. కానీ రెండు సూటి ప్రశ్నలు. ఒకటి, అయ్యా మీరు సెక్షన్ 107 ఒకసారి చదవండి. ఇది కూడా మీరు గూగుల్లో కొట్టండి, మనకు ఫ్రెండ్ గూగుల్ ఉన్నాడు కదా, సెక్షన్ 107 ఆఫ్ ది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 అని కొట్టండి, అందులో వస్తుంది. ఏమనుంది? ఒకవేళ ఈ భూసేకరణ చట్టానికి అదనంగా మరింత మెరుగైన, మరింతగా ప్రయోజనాలు ఇచ్చే పునరావాస ప్రణాళిక కానీ చట్టం కానీ ఏదైనా రాష్ట్రం చెయ్యాలనుకుంటే, చట్టం అది కూడా చెయ్యాలనుకుంటే చేసుకోవచ్చు అని ఉంది. ఇది జీవో 123 చట్టం కాదు. సెక్షన్ 107 చెప్పింది చట్టం చేయమని. ఇది చట్టమే కాదు. చట్టం చేయనప్పుడు నేను ఒక ప్రభుత్వ ఆదేశం జీవోను ఒక భూసేకరణ చట్టానికి లింక్ కలపడం అనేది రాజ్యాంగ విరుద్ధము. నా నమ్మకం డివిజన్ బెంచ్ పోయి సుప్రీంకోర్టు పోయినా చెల్లదు. ఎందుకంటే క్లియర్ కేసు అది. భూసేకరణ చట్టం 107 చదివితే అర్థమవుతుంది, కామన్ ప్లేన్ ఇంగ్లీష్ అది. ఇంతకన్నా మెరుగైన పునరావాస ప్రణాళికనిచ్చే చట్టం చేసుకోవచ్చు అన్నది. మీరు చట్టమే చేయలేదు కదా, జీవో ఇచ్చారు కదా. ఇక రెండవది, ఇంతకన్నా మెరుగైన పునరావాస ప్రణాళికే మాది అని ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ కూడా మోషన్ మూవ్ చేస్తున్నప్పుడు కూడా చెప్తున్నది అదే. మీరు మరి మెరుగైన ప్రణాళిక చట్టమే చేయండి. ఆర్టికల్ 254 బ్రాకెట్లో 254(2) ఏం చెప్తోందంటే, కేంద్రం ఒక చట్టం చేసింది, ఉమ్మడి జాబితాలో ఉన్న ఒక అంశం పైన కేంద్రం ఒక చట్టం చేసింది, దీనిపైన రాష్ట్రం కూడా ఒక చట్టం చేసింది అనుకోండి. అప్పుడు ఆ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొంది వస్తే కేంద్ర చట్టానికి భిన్నంగా ఉన్న ఆ సంబంధిత రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చు అని ఉంది. అండ్ ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం చట్టము చేయాలి, ఆ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందాలి. చట్టము చేసి రాష్ట్రపతి ఆమోదం పొందితే ఆర్టికల్ 254(2) ప్రకారము కేంద్ర చట్టానికి భిన్నంగా ఉన్న రాష్ట్రంలో అమలు జరుగుతుంది. మరి ఇలా చట్టము చేయలేదు, ఆ చట్టం రాష్ట్రపతికి పోలేదు. మరి ఒకవేళ అలాంటి చట్టమే చేసి అది రాష్ట్రపతి ఆమోదమే పొందింది అనుకుందాం, మరి సెక్షన్ 107 ఉంటుందా ఉండదా అని చర్చ వస్తుంది. అంటే రాష్ట్రం ఏ చట్టం చేసినా, కేంద్ర చట్టాన్ని నీరు కార్చే చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందినా అది అమలవుతుందా? లేదా సెక్షన్ 107 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము మెరుగైన పునరావాసంతో చట్టం చేస్తేనే వస్తుందా
అనే లీగల్ పాయింట్ ఉంది కదా. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందు 2-3 అంశాలు మిగిలిన్నాయి. ఒకటి, హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయడం, జీవో 123/214 పక్కకు పెట్టడం, భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూసేకరణ చేయడం. ఇది రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిన ఛాయిస్. అందువల్ల కొత్తగా ఎవరు అడిగేది లేదు. ఇక రేదు 2, తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2013 భూసేకరణ చట్టం కన్నా కూడా మెరుగైనటువంటి పునరావాసంతో కూడిన ఒక చట్టం చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపి రాష్ట్రపతి ఆమోదం పొందితే అప్పుడు రాష్ట్ర చట్టం ప్రకారం కూడా భూసేకరణ చేసుకోవచ్చు. అప్పుడు సెక్షన్ 107 ఆఫ్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 అడ్డం రాదు. ఆర్టికల్ 254(2) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇందుకు అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఇవి ఏవీ చేయకుండా నేను నా జీవో 123 ఇంతకన్నా మెరుగైంది నువ్వు అంటే అయిపోదు కదా. రైతులు కాదంటున్నారు, ప్రభుత్వం అవునంటోంది. అందుకే హైకోర్టు మాట అడిగింది, జీవో 123 మెరుగైనటువంటి పునరావాసం ఇచ్చి మేము కొంటున్నామంటే హైకోర్టు నువ్వు ప్రాపర్టీ డీలర్వా అని అడిగింది. రాజ్య వ్యవస్థ ప్రాపర్టీ డీలరా, ఆస్తుల కొనుగోళ్లు అమ్మకాలు చేసే సంఘమా, కంపెనీ కాదు కదా. అందువల్ల ఈ మెరుగైనటువంటిది నువ్వు చెప్తే సరిపోదు, అది చట్టంలో ఉండాలి. ఆ చట్టానికి భారత రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. ఆ చట్టం భూసేకరణ చట్టం 2013 కన్నా మెరుగ్గా ఉండాలి. అప్పుడే రాష్ట్రానికి అధికారాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది, రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు లోబడే పనిచేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తా అంటే కోర్టులు ఈ దేశంలో ఒప్పుకోవు. ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగమే సుప్రీం, పార్లమెంటు సుప్రీం కాదు, అసెంబ్లీ సుప్రీం కాదు. నాకు శాసనసభలో మెజారిటీ ఉంది కదా, నేనే చట్టమైనా చేస్తాను, నాకు అధికారం ఉంది కదా, నేను ఏ జీవో అయినా ఇస్తాను అంటే భారత రాజ్యాంగం అందుకు అనుమతించదు. ఎస్, ప్రపంచంలో కొన్ని దేశాల్లో లెజిస్లేచర్ సుప్రీం, కోర్టులు కూడా కాదు. కానీ మన దేశంలో అది కాదు. మన దేశంలో కోర్టులైనా ప్రభుత్వమైనా చట్టసభలైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అది రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అని తేల్చగలిగేది భారతదేశంలో రాజ్యాంగ కోర్టులు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అయినా సుప్రీంకోర్టు, హైకోర్టు తప్ప మరొక దానికి అధికారమే లేదు. న్యూస్ యాంగిల్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.